దేశంలో ఆర్ఎస్ఎస్ వర్సెస్ బీజేపీగా రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. పార్టీపై ప్రభుత్వంపై పట్టు కోసం సంఘ్ పాచికలు వేస్తుంది. వాటిని నిలువరించేందుకు బీజేపీ ప్రభుత్వ పెద్దలు తీవ్రంగా యత్నిస్తున్నారు. ప్రధాని మోదీ పాలనపై పట్టు కోల్పోతున్న వేళ ఇదే అదునుగా పక్కకు తప్పించాలని సంఘ్ ప్లాన్ వేస్తుంది. అందుకే 75 ఏళ్లకు రిటైర్మెంట్ అంశాన్ని తెరమీదికి తెచ్చిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్ఎస్ఎస్ బీజేపీ రెండు వేర్వేరు కాదు, శరీరాలు వేరైనా ఆత్మ ఒక్కటే అన్నట్టుగా రెండు వ్యవస్థలు కలిసిమెలిసి పనిచేస్తాయి. కానీ ఇప్పుడు ఈ భావన పూర్తిగా చెదిరిపోయింది. మోడీ వచ్చిన తర్వాత పరిస్థితి మారిపోయింది. మోదీ బీజేపీ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. మోదీ బలమైన నేతగా ఉండడంతో ఆర్ఎస్ఎస్ కూడా దాదాపు దశాబ్ద కాలంగా మౌన ప్రేక్షకుడి పాత్ర పోషించింది. అయితే ఇప్పుడు మోదీ ప్రభావం తగ్గుతున్నదని ఆర్ఎస్ఎస్ కు అర్థమైంది. దాంతో పార్టీపై పట్టు కోసం సంఘ్ తీవ్రంగా శ్రమిస్తున్నది. ఈ క్రమంలోనే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ 75 ఏళ్ల అంశాన్ని తెరమీదికి తెచ్చారనే చర్చ జరుగుతున్నది. వాస్తవానికి బీజేపీ పాలనలో ప్రభుత్వ వ్యవహారాల్లో సంఘ్ జోక్యం చేసుకోవడం పరిపాటే. కానీ మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంఘ్తో సంబంధం లేకుండా తాను చెప్పిందే వేదవాక్కు అనే స్థాయిలో హవా నడిచింది. అయితే 2024 ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీ రాకపోవడంతో సంఘ్కు కొత్త ఆయుధం దొరికినట్లయింది. మరోవైపు ఆపరేషన్ సింధూర్తో మోదీ డొల్లతనం బయటపడిందని ఆర్ఎస్ఎస్ భావిస్తుంది. తమకు ఆయుధాలు సమయానికి అందవని సాక్షాత్తు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముందే ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ తెగేసి చెప్పారు. దేశ రక్షణ విషయాల్లో అధికారులు ఇలా బహిరంగంగా విమర్శించడం అంటే మోదీ ప్రభుత్వాన్ని పట్టించుకోనట్టేనని ఆర్ఎస్ఎస్ భావిస్తున్నదట. ఈ పరిణామాల నేపథ్యంలోనే మోడీ రిటైర్మెంట్ ని తెరమీదికి తెచ్చినట్టు సమాచారం. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు నుంచే బీజేపీ ఆర్ఎస్ఎస్ మధ్య పొసగడం లేదని సంఘ్ వర్గాలు తెలిపాయి. పార్టీని తన గుప్పిట్లోకి తీసుకునేందుకు సంఘ్ ప్రయత్నిస్తున్నదని చెప్తున్నారు. తెలంగాణలో అధ్యక్ష పదవి ఈటల రాజేందర్కు ఇస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. చివరికి సంఘ్కు క్లోజ్ అయిన రామచంద్రరావును ఎంపిక చేశారు. ఏపీ అధ్యక్ష ఎన్నిక సమయంలోనూ బీజేపీలో అనేక కొత్త పేర్లు బయటకు వచ్చినా ఆర్ఎస్ఎస్ తో అనుబంధం ఉన్న మాధవ్ను ఎంపిక చేశారు. ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. ఇలా మెల్లగా పార్టీని తన గుప్పిట్లోకి తెచ్చుకోవాలని ఆర్ఎస్ఎస్ భావిస్తున్నట్లు బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. అయితే దీన్ని నిలువరించేందుకు బీజేపీ నేతలు సైతం ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. అందుకే బీజేపీ జాతీయ అధ్యక్షుడి పదవి ఇంకా ఎంపిక కాలేదని చెప్తున్నారు. మోదీ మద్దతుదారులు మాత్రం 75 ఏళ్ల నిబంధన ఏమీ లేదని, మోదీ కొనసాగుతారని అంటున్నారు. నేను జాతీయ అధ్యక్షుడిగా పనిచేశానని, కానీ ఇప్పటివరకు పార్టీలో 75 ఏళ్ల నిబంధన ఏమీ లేదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ బల్లగుద్ది మరీ చెప్తున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం పార్టీ రాజ్యాంగంలో ఇలాంటి నిబంధన లేదని స్పష్టం చేశారు. సంఘ్లో శారీరకంగా ఫిట్ గా ఉన్నంతకాలం పనిచేస్తారని, వయసు పరిగణలోకి తీసుకోరని చెప్తున్నారు. గతంలో ఆర్ఎస్ఎస్ చీఫులుగా పనిచేసిన వారు 79 ఏళ్ల వరకు పనిచేశారని అంటున్నారు. ఇదే సిద్ధాంతం బీజేపీకి వర్తిస్తుందని, కాబట్టి 75 ఏళ్ల నిబంధన లేదని స్పష్టం చేస్తున్నారు. మొత్తంగా రిటైర్మెంట్ వయస్సు అటు ఆర్ఎస్ఎస్ ఇటు బీజేపీ మధ్య కొత్త వివాదాన్ని తెచ్చిపెట్టిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.